హలో ఫ్రెండ్స్, గాయత్రీ దేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులలో అమ్మవారు రెండవ రోజు గాయత్రీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. గాయత్రీ దేవి మనకు సూర్య సంబంధమైన దేవత. ఈమెను కొలవడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు. ఈ అమ్మవారు విశేషంగా 5 ముఖాలతో మనల్ని అనుగ్రహిస్తుంది. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటి తేజస్సు తనలో ఇమర్చుకుని ఈ పంచముఖాలు అల్లారుతాయి. బుద్ధి వికసిస్తుంది. మనాన త్రయతే ఇది మంత్రః అని చెప్పినట్లుగా గాయత్రీ దేవి సూర్యుని ద్వారా మనకు ప్రసరింపబడే ఉష్ణ శక్తి వెలుతురు. ఈ గాయత్రి మాత ప్రసాదమే. ఇదే మాతను విడదీసి గాయత్రి, సావిత్రి, సరస్వతిగా చూసే సాంప్రదాయం కూడా ఉంది. వెలుగు వల్ల జ్ఞానం పెరుగుతుంది. వేడి వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. ధ్రియోయోన ప్రచోదయాత్ అన్న చోట కూడా బుద్ధి వికాసం కూడా కలగాలంటే సూర్యాంతర్గతమైన గాయత్రి మాత ఆరాధన తప్పనిసరి. సూర్యోదయంతో పాటు వచ్చే ఈ శక్తిని ఆరాధించడానికి ప్రతిరోజు అర్ఘ్య ప్రదానం చేస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహం కోసం తర్పణాలు విడుస్తారు. అమ్మవారి ధ్యానంలో తత్వార్థ వర్ణాత్మిక అనే దానిలో సూర్యునిలోని అసలు శక్తి స్వరూపమే గాయత్రి తత్వం అని తెలియజేస్తుంది. ఈ శక్తి వల్లే ఈ ప్రపంచానికి అన్ని రకాల ఆహార వ్యవహారాలు జరుగుతున్నాయి. వృక్షపు పత్రాలు సూర్యకిరణాలతో చేసే కిరణజన్య సంయోగ క్రియ ఈ శక్తి వలనే జరుగుతుంది. ఆ శక్తి వలనే మనకు ఆహారం ఏర్పడి సూర్యునిలోని శక్తిని మనం పరోక్షంగా స్వీకరిస్తున్నాం. అంటే మన శరీరంలోని అన్ని కణాల్లో ఈ అమ్మవారి శక్తి ఉన్నట్లే. మనలో ఉండి మనల్ని నిర్వహిస్తున్న ఆ అమ్మవారి శక్తి స్వరూపానికి నమస్కారం చేయడమే ఈ నవరాత్రులలో గాయత్రీ దేవికి చేసే పూజ. ఇంకా ఈ అమ్మవారి గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై గాయత్రి మాత అని కామెంట్ చేయండి. ఈ అమ్మవారి ఆయుధాలు వరద, అభయ, అంకుశ, కపాల, గద, శంఖం, చక్రం మొదలైన ఆయుధాలను ధరించిన ఈ అమ్మవారు నిరంతరం మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆమెను ఉపాసిద్దాం. ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ప్రార్థిద్దాం. అమ్మవారు నారింజ రంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి నైవేద్యం చిత్రాన్నం. ఇక ఇదండి వీడియో. ఈ వీడియోలో అయితే గాయత్రీ దేవి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.